ఇరాన్కు వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్. ఎప్పటికైనా అమెరికాతో న్యూక్లియర్ డీల్ చేసుకోవాలంటున్నాడు ట్రంప్. ఇరాన్కు చాలా అవకాశాలు ఇస్తూ వచ్చాం, ప్రపంచంలో అత్యాధునిక ఆయుధాలు మేము తయారు చేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆ ఆయుధాలు చాలా వరకు ఇజ్రాయెల్ దగ్గరే ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. వాటిని ఎలా ఉపయోగించాలో ఇజ్రాయెల్కి తెలుసన్నాడు. ఒప్పందం చేసుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతోపాటు మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇంతకీ ట్రంప్ ట్రూత్లో ఏమన్నాడు మరి కాసేపట్లో నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ మాట్లాడుతూ వచ్చాడు. ట్రంప్ మాట్లాడుతున్న క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే 60 రోజుల సమయం ఇచ్చాం, 60 రోజులు సమయం ఇచ్చానంటూ ఇండైరెక్ట్గా ఈ ఘటనకు సంబంధించి చెప్పుకొచ్చాడు. ఎక్కడ ఇరాన్ పేరు ప్రస్తావించలేదు, బట్ ఇప్పటికే అర్థమవుతోంది. గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న సందర్భంలో ఇదిగో ఇక్కడ మాట్లాడాడు. 2 months ago I have I'm reiterating. 2 months ago I gave Iran a 60-day ultimatum to make a deal. They should have done it. Today is day 61. I told them what to do, but they just couldn't get there. Now they have perhaps a second chance. అంతకన్నా ముందు మీరు చూడొచ్చు, ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశాడు. దీనికన్నా ముందు ట్రంప్ చేసిన ట్వీట్ అఫ్ కోర్స్ ట్రంప్ చేసిన ట్రూత్ పోస్ట్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. ఆ ఘటనకు సంబంధించి ఇరాన్కి నేను ఒక ఛాన్స్ ఇచ్చాను, ఒకసారి ఇంగ్లీష్లో నేను మీకు చెప్పేస్తాను, ఆ తర్వాత మనం తెలుగులోకి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. I gave Iran chance to make a deal. ఇరాన్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఏమన్నాడు, ఇప్పటికీ నేను ఒక ఛాన్స్ ఇచ్చి చూశాను, ఇరాన్కి ఛాన్స్ ఇచ్చాను, కానీ ఇరాన్ దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది, పట్టించుకోలేదు, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఇది దేనికి నిదర్శనం? ఏం చెప్పాలనుకుంటున్నాడు ట్రంప్? కొద్దిసేపటి క్రితమే, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం, ఈ దాడులకి మాకు సంబంధం లేదంటూ అమెరికానే చెప్పుకొచ్చింది సాక్షాత్. బట్ ఇప్పుడు ఏమంటున్నాడంటే ట్రంప్, ఇప్పటికీ ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చాడు ఒక డీల్ చేసుకోవడానికి. జస్ట్ డూ ఇట్ అన్నాను, స్ట్రాంగెస్ట్గా చెప్పాను, జస్ట్ డూ ఇట్, చేసేయండి అని చెప్పుకొచ్చాను. కానీ వాళ్ళు ఎంత కష్టంగా, ఇన్ఫ్యాక్ట్ ఒక మాటలో చెప్పాలంటే హౌ హార్డ్ దే ట్రైడ్, వాళ్ళు ఎంత కష్టంగా దీని ప్రయత్నాలు చేశారు, దాంతోపాటు దీనికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమించారు, వాళ్ళు చేస్తుండాల్సిందే. ఏమంటున్నాడు, దే జస్ట్ కుడ్ నాట్ గెట్ ఇట్ డన్, వాళ్ళు పూర్తి చేయలేకపోయారు అని చెప్పి ఇరాన్ మీద నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. ఇంకా ఏమంటాడంటే కనుక ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకా దారుణంగా వెళ్ళే అవకాశం ఉంది. ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ టోల్డ్ దెమ్ ఇట్ వుడ్ బి మచ్ వర్స్ దాన్ ఎనీథింగ్ దే నో, anticipated and were told that the United States makes the best and most lethal military equipment anywhere in the world unto by far, and that Israel has a lot of it. Israel ఇప్పటికీ చాలా అధునాతనమైన టెక్నాలజీస్ను పొందింది. అమెరికా ఎటువంటి అధునాతనమైన సైనిక ఆయుధ సంపత్తినైనా తయారు చేయగలదు, వాటిని సమకూర్చగలదు. ఇజ్రాయెల్ ఇప్పటికే లాభపడింది అంటూ ఇజ్రాయెల్ని చెప్పుకొచ్చాడు. అట్ ద సేమ్ టైమ్ certain Iranian hardliners spoke bravely and they didn't know what was about to happen. ఇక్కడ ఇరాన్కి సంబంధించి మాట్లాడుతున్నాడు. బహుశా ఇండైరెక్ట్గా అయతుల్లా అలీ ఖమేనీ, సుప్రీం లీడర్, ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఉద్దేశించి అన్నాడా? బహుశా ఎవరిని ఉద్దేశించి అన్నాడు మీరే చెప్పే ప్రయత్నించండి. సో ఈ నేపథ్యంలోని వాళ్ళందరూ కూడా దాంతోపాటు ఇంకేమంటున్నాడంటే కనుక ఎవరెవరైతే చాలా స్ట్రాంగ్గా మాట్లాడారో, బ్రేవ్గా మాట్లాడారో అనుకున్నారో వాళ్ళందరూ చనిపోయారు. అండ్ ఇట్ విల్ ఓన్లీ గెస్, ఇంకా పరిస్థితి దిగజారిపోతుంది అంటూ హెచ్చరించాడు. ఇంకా ఏమన్నాడంటే దేర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ గ్రేట్ డెత్ అండ్ డిస్ట్రక్షన్ బట్ దెర్ ఈస్ స్టిల్ టైమ్ టు మేక్ దిస్ స్లాటర్ విత్ ద నెక్స్ట్ ఆల్రెడీ ప్లాన్డ్ అటాక్స్ బీయింగ్ ఈవెన్ మోర్ బ్రూటర్ కమ్ టు అన్ ఎండ్ అంటూ చెప్పుకొచ్చాడు. బట్ గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం. And that's going to be the next thing you'll be talking about is Iran. What's going to happen with Iran? And there'll be some interesting days ahead. That's all I can tell you. You know, we're down to final strokes with Iran. That's going to be an interesting time. And we'll see what happens. But we're down to the final moments. We're at final moments.
Can't let them have a nuclear weapon. I think that I would have had a deal within 1 month after the rigged election of 2020. They were all set to make a deal. And then when I lost, they saw this person who's a stupid person, very stupid person. And they said, let's not make a deal. And they were right. He took the sanctions off. They became rich under Biden. They went from having no money to having $300 billion. రైట్. అది గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇప్పుడు ట్రంప్ రాబోతున్నాడా? ట్రంప్ అమెరికా అడుగు పెట్టబోతోందా? ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ సైనిక స్థావరాలపై ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల మోత మోగించింది. ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మృతి చెందిన పరిస్థితి. మిలిటరీ చీఫ్ మహమ్మద్ బఘేరి సైతం హతమయ్యాడు. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్పై దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చేసిన దాడులకి కుదేలైపోతోంది ఇరాన్. ఇరాన్కి సంబంధించి ఇప్పుడు సూక్తులు వెల్లడించడం జరుగుతోంది. అమెరికా ఏమంటోంది? ఆల్రెడీ 60 రోజుల సమయం ఇచ్చాను, మీరు పట్టించుకోలేదు, ఇప్పటికీ మించిపోయిందేం లేదు, ఇంకా దాడులు తీవ్రతరం కాకముందే మీరు మెట్టు దిగితే బాగుంటుందంటూ ఇరాన్కి ఇక్కడ సూచించడం జరుగుతోంది. ఒకవేళ ఇరాన్ కనుక మెట్టు దిగకపోతే, ఇరాన్ కనుక బెట్టు వీడకపోతే ఏం చేయబోతోంది అమెరికా? నేరుగా అమెరికా వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉందా? ఒకసారి ఈరోజు జరిగిన దాడులకు సంబంధించి విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ అడుగుపెట్టాడు. మరి ముఖ్యంగా అమెరికా అడుగుపెట్టడం ఎటువంటి పరిణామాలకు దారి తీయచ్చు? ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? మరి ముఖ్యంగా న్యూక్లియర్ స్థావరాలకు సంబంధించి ఆ న్యూక్లియర్ కేంద్రాలను టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసిన క్రమంలో ఇక్కడ ఇజ్రాయెల్ అంశాన్ని అమెరికా ప్రస్తావిస్తోంది. మేము ఎటువంటి ఆయుధాలైనా తయారు చేయగలం, ఇప్పటికే ఆ ఆయుధ సంపత్తికి సంబంధించి. మీరు చూస్తున్నారు ఇరాన్లో జరుగుతున్న దాడులకు సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దిస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథను మీరు కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇరాన్ మీద దాడులను వేగవంతం చేసింది, ఇంకా తీవ్రతరం చేసిందని చెప్పుకోవాలి ఇజ్రాయెల్. మరి ముఖ్యంగా ఇరాన్కు సంబంధించి ఇక ఒక ఆప్షన్ లేదు. ఇరాన్ కనుక ఇలా వదిలేస్తే తన న్యూక్లియర్ పరీక్షల వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కష్టతరం అవుతుందంటూ సాక్షాత్ ఇజ్రాయెల్ చెప్పుకు రావడం ఇప్పుడు పరిస్థితిని అద్దం పడుతోంది. ఎవరు ఎక్కడ తగ్గేదలేదట్టుగా ఇద్దరికిద్దరు కూడా వ్యవహరిస్తున్నారు. చమురు శుద్ధి కర్మాగారాలు మరి ముఖ్యంగా వాళ్లకు సంబంధించి అణు స్థావరాలని టార్గెట్గా చేసుకున్నారు. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు టార్గెట్గా ముందుకు వెళ్తూనే ఉన్నారు. అమెరికా, గల్ఫ్, పశ్చిమ దేశాలు ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పుడు జరుగుతున్న ఆ తీవ్రత, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా దారుణంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం. ఇటు ఇజ్రాయెల్కి ఇరాన్కి ఎప్పటి నుంచో గొడవలు తెలుసా? ఈరోజు దాడులు చూస్తున్నారుగా. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ రెండు భగ్గుమంటున్నాయి. ఈ భగ్గుమండడానికి కారణం ఇప్పటిది కాదు, 20 ఏళ్ల నుంచి రెండు దేశాల మధ్య
దశాబ్ద కాలంగా ఇది కొనసాగుతూ ఉంటే 20 ఏళ్ల నుంచి ఇది కాస్త పెరుగుతూ దశాబ్ద కాలంగా ఇంకా ఎక్కువ అవుతూ మరి ముఖ్యంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ దాడులు మరింత వేగవంతం అవుతున్నాయి. 1979 అది ఇస్లామిక్ విప్లవం కాలం. అది అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు సంబంధించి ఇరాన్ ప్రధాన శత్రువు. అయితే ఇరాన్ చివరి షా మహమ్మద్ రెజా పహ్లా నిర్ణయం మాత్రమే ఏది జరగాలన్న ఇరాన్కి సంబంధించి. ఆ తర్వాత కాలంలో కూడా అదే కొనసాగింది. దీంతో టెహరాన్ అంటే ఇరాన్కి సంబంధించి అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోందని ఇజ్రాయెల్ గత 2 దశాబ్దాలుగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోని శాంతియుత ప్రయోజనాల కోసం అణు కార్యక్రమం చేపడుతున్నట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇంకో పక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA మాత్రం ఇరాన్ దగ్గర అణ్వాయుధాల ఉత్పత్తి తగినంత యురేనియం నిల్వలు ఉన్నట్లు గతంలోనే హెచ్చరించింది. ఆ హెచ్చరికలే ప్రస్తుతం ఇప్పుడు పెను ప్రమాదంగా మారాయి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య, మరి ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా ఈ ట్రయాంగిల్ ఫైటింగ్కి కారణం అదే. ట్రయాంగిల్ ఫైటింగ్ కూడా కాదు ఇక్కడ, ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా ఇరాన్ మీద ఈ దాడులు కొనసాగడానికి కారణం అది. 2003 వరకు ఆ దేశం తనంతట తానుగా అణ్వాయుధ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు IAEAతో పాటు మరి ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా గట్టిగా మాట్లాడాయి. ఇరాన్ మాత్రం అదేమీ లేదు, మేము మా కోసం, మా రక్షణ కోసం, మా వ్యవస్థీకృత సంబంధం కారణంగానే వ్యవస్థీకృతంగానే మేము వెళ్తున్నామంటూ చెప్పుకొచ్చింది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం నిల్వలను కూడా అభివృద్ధి చేసుకుంది. ఈ నేపథ్యంలోని ఆ దేశం నుంచి ఇక ఎలాగైనా అణ్వాయుధ నిల్వలు కనుక చేసుకుంటే, దాంతోపాటు యురేనియం నిల్వలు కనుక అభివృద్ధి చేసుకుంటే న్యూక్లియర్ పవర్గా ఇరాన్ ఎదుగుపోతే తమకు ఇక డేంజర్ అని చెప్పి ఇజ్రాయెల్, అమెరికా భావించాయి. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా ఇంకా పూర్తిగా ప్లాట్ఫామ్లోకి, యుద్ధ క్షేత్రంలోకి అడుగు పెట్టలేదు. కానీ వెనకాల ఉండి నడిపిస్తోంది అమెరికా. అండల్లో అతిశయోక్తి లేదంటూ కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగనప్పటికీ 40 ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఉంటుంది వాతావరణం. ఎందుకంటే పైన లిబియా తీసుకోండి, కిందకు సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి, మరి ముఖ్యంగా యమన్ ప్రాంతాలు కావచ్చు, లిబియా కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా, సిరియా కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటోంది, పక్కన ఉన్న గాజాతో ఇజ్రాయెల్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిణామాలన్నీ వీళ్ళిద్దరి మధ్య ఇంకా శత్రుత్వాన్ని పతాక శీర్షకు తీసుకువెళ్తున్నాయి. 40 ఏళ్లుగా ఈ 2 దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్ సిరియాలో మిలీషియా, ఇలా ఎన్నెన్నో 2023 అక్టోబర్ 7 గుర్తుందా? హమాస్ చేస్తున్న దాడి, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, దీనికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. దీన్ని కాస్త పక్కన పెడితే ఆ తర్వాత మారిన పరిణామాలు, గాజా నుంచి హమాస్, లెబనాన్ నుంచి హెజ్బుల్లా, యెమెన్ నుంచి హౌతీలు, ఈ ముగ్గురు ఇజ్రాయెల్ మీద దాడిని తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే ఇరాన్ వీళ్ళ వెనకాల నుండి నడిపిస్తోంది అనే చర్చ జరుగుతుంది. అప్పుడే ఇరాన్కి వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్, కానీ ఆగింది. ఎందుకు? అక్కడ అమెరికా ఎన్నికలు అనేది బూచిగా ఉన్నాయంటూ కూడా విశ్లేషణలు వినిపించాయి. ఇప్పుడెందుకు దాడి చేస్తుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడెందుకు, దాంతోపాటు ఇప్పుడే ఎందుకు, ఈ 2 కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడెందుకంటే కనుక మొదటి కారణం, అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయాయి. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చేశాడు. వచ్చిన తర్వాత 2 నెలల నుంచి వార్నింగ్ ఇస్తున్నాడు, సంకేతాలు వస్తూనే ఉన్నాయి. ఇంకోటి కారణం, ఇక్కడ డీల్ కుదరలేదు, డీల్కి సంబంధించి. దీంతో ఇక ఎప్పటికైనా 30 అని చెప్పి, ఈ మాట నేనన్నమాట కాదు, ఇఫ్ పాసిబుల్ ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్న మాట. ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్న మాటకు సంబంధించి ఒకసారి కుదిరితే ఆ బైట్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ ఆర్మీనే చెబుతోంది ఏమని, మేము దాడులు చేశామంటూ కూడా. ఈ నేపథ్యంలో జరిగిన దాడులకు సంబంధించి విజువల్స్, ఆడియో విందాం. طيران مسير من قباق العصالح. طيران مسير من قباق العصالح.
ఏమంటున్నారు? కొద్ది గంటల క్రితం ఇన్నాళ్ళు బెదిరింపులు అనుకున్నారు. కాదు, బెదిరింపులు కాదు, అది వాస్తవం ఏంటూ ఇజ్రాయెల్ తన బెదిరింపులని వాస్తవ రూపానికి తీసుకొచ్చింది. కొద్ది గంటల క్రితం ఇరాన్పై డ్రోన్లతో మిసైళ్లతో దాడికి పాల్పడింది ఇజ్రాయెల్ ఇరాన్పై. దీంతో ఇరాన్ కూడా, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇరాన్పై రెండు సార్లు ఈరోజు దాడికి పాల్పడింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులకు ఉపక్రమించింది. అయితే ఇరాన్ దాడులను తిప్పికొట్టామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే తమ పౌరులను అలర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్. ఏమంటుంది? దయచేసి మీరెవరైనా సరే బయటకు వచ్చే ముందు కాస్త ఆలోచించి బయటికి రండి, కాస్త విజిలెంట్గా ఉండండి బయటకు వచ్చిన తర్వాత అంటూ కూడా చెప్తూనే ప్రపంచ దేశాల్లో ఉన్న ఇజ్రాయిలీలు మీరెవరైనా ఎక్కడైనా ఉండుంటే కనుక కాస్త విజిలెంట్గా ఉండండి, కాస్త అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా ఆ దేశస్తులను ఉద్దేశించి చెప్పుకొచ్చింది. ఇక ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ ఒకటే చెబుతోంది, ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలను ఆయా ప్రాంతాల్లో నిలిపివేసింది. దాంతోపాటు వాళ్ళ ప్రజలను కూడా, ఆ దేశ ప్రజలను కూడా అలర్ట్ చేస్తుంది. ఏ క్షణానైనా దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. తన రక్షణ వ్యవస్థలని, తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని, గగనతల వ్యవస్థలను ఇప్పటికీ అలర్ట్ చేస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలో 2 రోజులుగా ఈ పరిస్థితుల మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచింది. మీరు చూడొచ్చు, ఇజ్రాయెల్ చేసిన దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి పాల్పడింది. ఆ మ్యాప్ మీరు చూడొచ్చు, ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అనేది. ఇజ్రాయెల్తో పాటు ఇజ్రాయెల్కి సంబంధించి మీరు ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అనేది. ఆ 2 దేశాల మధ్య ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఆ టార్గెట్స్ని మీరు చూడొచ్చు, స్పెసిఫిక్ టార్గెట్స్ని కూడా వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ మీరు చూస్తే జోర్డాన్ ఉంటుంది. జోర్డాన్ మీదుగానే వెళ్ళిందా? ఎందుకంటే అక్కడ ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్ దాడిని తిప్పుకున్నందుకు వాళ్ళ రక్షణ వ్యవస్థ కూడా ఉంది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి విజువల్స్ని రిలీజ్ చేస్తుంది. అక్కడి నుంచి ఇటు ఇజ్రాయెల్ నుంచి దాదాపుగా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ జోర్డాన్ మీదుగానే వీళ్ళు ప్రయోగించినట్టుగా భావించవచ్చు. ఎస్, జోర్డాన్ మీదుగానే వీళ్ళు ప్రయోగించినట్టు మనం భావించవచ్చు. ఆ విజువల్ చూస్తూ ఉంటే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతాన్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్ మీదుగా ఇటు ఇరాక్కి సంబంధించి కూడా బహుశా ఇక ఇరాక్ మీదుగానే ఇరాన్ మీద దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. సో ఈ నేపథ్యంలో ఇరాక్ కూడా మీకు గుర్తుంటే తన గగనతల వ్యవస్థని మూసేసింది ఇరాక్. సో ఇటువంటి క్రమంలో గతంలో ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇరాన్ని ఉద్దేశించి. ఇంతకీ ఏమన్నారు ఇరాన్ ఉద్దేశించి ట్రంప్? ఇప్పుడు చూద్దాం. And that's going to be the next thing you'll be talking about is Iran. What's going to happen with Iran? And there'll be some interesting days ahead. That's all I can tell you. You know, we're down to final strokes with Iran. That's going to be an interesting time. And we'll see what happens. But we're down to the final moments. We're at final moments. You can't let them have a nuclear weapon. I think that I would have had a deal within 1 month after the rigged election of 2020. They were all set to make a deal. And then when I lost, they saw this person who's a stupid person, very stupid person. And they said, let's not make a deal. And they were right. He took the sanctions off. They became rich under Biden. They went from having no money to having $300 billion. And that's going to be the next thing you'll be talking about. من قبائل الصالح